23. ఈ నంబర్ వినగానే ఏమనిపిస్తుంది? బహుశా ఒక సాధారణ సంఖ్యలా అనిపించచ్చు కదూ. కాని మన భారత చరిత్రలో ఈ నంబర్కి చాలా ప్రత్యేకమైన స్థానముంది. ఎందుకంటే ఈ సంఖ్య వెనుక ఒక గొప్ప నాయకుడి స్ఫూర్తిదాయకమైన కథ దాగి ఉంది. ఆ కథేంటో ఈరోజు మనం చూద్దాం. అవును, కరెక్ట్. ప్రతి సంవత్సరం జాన్వరి 23 ఈ రోజున మనమందరం ఒక లెజెండ్ను గుర్తు చేసుకుంటాం. మన స్వాతంత్ర్య సమరయోధులలో అత్యంత ప్రముఖులలో ఒకరైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ని. ఆయన జయంతిని జరుపుకుంటూ ఆయన వారసత్వాన్ని గౌరవించుకుంటాం. సో ఈరోజు మన ఈ విశ్లేషణలో నేతాజీ కేవలం చరిత్ర పుస్తకాలలోని ఒక పేరు మాత్రమే కాదని, ఆయన తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఒక పవర్ఫుల్ ఐకాన్ అని తెలుసుకుందాం. ఆయన జీవిత ప్రయాణంలోకి కొంచెం లోతుగా వెళ్దాం రండి. మనమీరోజు ఏం చూడబోతున్నామంటే, మొదటగా ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది, తర్వాత స్వాతంత్ర్యం కోసం ఆయనిచ్చిన పిలుపు గురించి, ఆ తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆయన ఎప్పటికీ స్ఫూర్తిగా ఎలా నిల్చారు, ఇంకా ఈరోజుకి కూడా నేతాజీ మనకు ఎందుకు అంత ముఖ్యం అనే విషయాలను చూద్దాం. సరే, మొదలు పెడదాం. ఫస్ట్ సెక్షన్ ఒక వారసత్వం ప్రారంభం. అసలు ఎవరి నేతాజీ సుభాష్ చంద్రబోస్? ఆ లెజెండ్ వెనకున్న వ్యక్తి గురించి, ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలతో స్టార్ట్ చేద్దాం. చూడండి, ఆయన ప్రయాణానికి పునాది వేసిన కొన్ని విషయాలివి. జననం జనవరి 23, 1897 ఒడిస్సాలోని కటక్లో. ఇక ఆయన పోషించిన పాత్రలు చూస్తే భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడుగా పనిచేశారు. అంతేకాదు, ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే INAని స్థాపించారు. వీటన్నిటి వెనుక ఉన్న ఆయన ప్రధాన విశ్వాసమేంటంటే, బ్రిటిష్ వాళ్లనుంచి మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి, అంతే, ఇంకేమొద్దు. సరే, ఇప్పుడు ఆయన రాజకీయ విజన్ గురించి మాట్లాడుకుందాం. ఆయన ఆలోచనలు చాలా భిన్నంగా, రాజీ లేనివిగా ఉండేవి. ముఖ్యంగా భారత జాతీయ కాంగ్రెస్లో ఆయన పాత్ర చాలా ప్రభావవంతమైనది. ఆయన రాజకీయ ఫిలాసఫీకి గుండెకాయలాంటి పదం పూర్ణ స్వరాజ్. అసలు ఏంటి పూర్ణ స్వరాజ్ అంటే? సింపుల్గా స్వాతంత్ర్యం రావడం కాదు, ఎలాంటి కండిషన్స్, ఎలాంటి రాజీ లేకుండా బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు పూర్తి స్వేచ్ఛ రావాలి. అదే ఆయన డిమాండ్. ఇక్కడే మనకు అస్సలు విషయం అర్థమవుతోంది. అప్పటి పరిస్థితుల్లో చాలామంది నాయకులు రాజకీయ చర్చలతో, కొన్ని రాజీలతో ముందుకు వెళ్దాం అనుకున్నారు. కాని బోస్ గారి డిమాండ్ చాలా క్లియర్: పూర్ణ స్వరాజ్, సంపూర్ణ స్వాతంత్ర్యం. ఈ విషయంలో ఆయన అస్సలు రాజీపడలే. ఇక రాజకీయాల నుంచి సైనిక మార్గం వైపు ఆయన అడుగులు వేస్తున్నప్పుడు ఒక నినాదమిచ్చారు. ఆ ఒక్క నినాదం ఆయన సంకల్పం ఏంటో ప్రపంచానికి చెప్పింది: మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వేచ్ఛనిస్తాను. ఇది ఊరికే ఒక స్లోగన్ కాదు, యావత్ దేశాన్ని కదిలించి కార్యోన్ముఖులను చేసిన ఒక శక్తివంతమైన పిలుపు. ఆ పిలుపు కేవలం మాటలకే ఆగిపోలేదు, దానికి ఒక రూపమొచ్చింది, ఒక సైనిక శక్తిగా మారింది. అదే ఇండియన్ నేషనల్ ఆర్మీ, మనందరికీ తెలిసిన INA. సో INA ఉద్దేశ్యం, దాని ప్రభావం ఏంటో ఈ 3 స్టెప్స్లో క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ స్టెప్, బ్రిటిష్ వాళ్లమీద సైనికంగా పోరాడటానికి INAను ఏర్పాటు చేశారు. సెకండ్ స్టెప్, స్వాతంత్ర్యం ఒక్కటే లక్ష్యం కాబట్టి రెండో ప్రపంచ యుద్ధంలో యాక్సెస్ పవర్స్తో కూడా చేతులు కలిపారు. ఇక మూడోది, దీనివల్ల ఆయన ధైర్యానికి, జాతీయవాదానికి, వలస పాలనకు వ్యతిరేక పోరాటానికి ఒక పవర్ఫుల్ సింబల్గా నిలిచారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఆయన జీవితకాలం తర్వాత కూడా ఇండియా మీద ఆయన ప్రభావం ఎంత లోతుగా, బలంగా ఉందో చూద్దాం. అదే ఆయన చిరస్థాయి వారసత్వం. ఆయన లెగసీకి 3 పిల్లర్స్ లాంటివివి. ఒకటి, అప్పటి యువతను, ఫ్రీడమ్ ఫైటర్స్ని విపరీతంగా ఇన్స్పైర్ చేశారు. 2, మనకు స్వాతంత్ర్యం వచ్చాక మన దేశ వ్యూహాల మీద కూడా ఆయన ప్రభావం పడింది. ఇక 3, ధైర్యం, దేశభక్తి అనగానే మనకు గుర్తొచ్చే పేరు నేతాజీ. అందుకే ఈ రోజుకి మనం ఆయనను గుర్తు చేసుకుంటాం, ఆయన త్యాగాన్ని గౌరవిస్తాం. ఆయన చూపిన మార్గం, ఆయన విలువలు, ముఖ్యంగా దేశ నిర్మాణం వైపు నేటి యువతను ప్రేరేపించడానికే ఆయన వారసత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే చరిత్ర సరే, మరి ఈరోజుకి నేతాజీ ఎందుకు ముఖ్యం? ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఆయన కథ ఎందుకంత రెలవెంట్? ఆ కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. UPSC సిలబస్తో ఆయన జీవితానికి ఉన్న లింక్స్ చూడండి.
జిఎస్ పేపర్ ఐలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫ్రీడమ్ స్ట్రగల్లో ఆయన పాత్ర కీ రోల్. జిఎస్ పేపర్ 2లో లీడర్షిప్, గవర్నెన్స్, నేషనలిజం గురించి మాట్లాడాలంటే ఆయనను రిఫర్ చేయొచ్చు. ఇక ఎస్సే పేపర్లో అయితే లీడర్షిప్, ధైర్యం, దేశ నిర్మాణం లాంటి టాపిక్స్కి ఆయన జీవితం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో మెయిన్స్ ఆన్సర్స్లో తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీ టేకవేస్ ఇవి. ఆయన పుట్టిన తేదీ జనవరి 23, 1897 మెన్షన్ చేయాలి. ఆయనే కాంగ్రెస్లో ఆయన లీడర్షిప్ని హైలైట్ చేయాలి. ఆయన లెగసీ యువతను ఎలా ఇన్స్పైర్ చేసిందో చర్చించాలి. ఫైనల్గా ఈరోజు నేషనలిజంకి ఆయన ఎలా రెలెవెంట్ అనే పాయింట్తో ముగించాలి. ఇలా రాస్తే ఆన్సర్కి మంచి వాల్యూ యాడ్ అవుతుంది. సరే, అంతా అయిపోయింది. కానీ ముగించే ముందు ఒక్క ప్రశ్న. నేతాజీలాంటి వాళ్ల చారిత్రక వారసత్వాన్ని ఈరోజు మన ముందున్న సవాళ్లతో కలిపి చూస్తే ఈ 21వ శతాబ్దంలో నిజమైన దేశభక్తి అంటే ఏంటి? అది మన నుంచి ఏం కోరుకుంటోంది? ఈ ప్రశ్నతోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.